పిక్సెల్ 9 ఈ సేల్లో 35,000 రూపాయలకు వస్తుంది. సో చాలా మంది ఈ ఫోన్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పిక్సెల్ 9 కొనే ఉద్దేశం ఉంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అన్ని టెక్నికల్గా చెప్పి మిమ్మల్ని బోర్ అయితే కొట్టించాను. సో ఈ వీడియోలో జస్ట్ నేను ఈ మొబైల్లో ప్లస్ అనిపించిన పాయింట్స్ ఏంది, మైనస్ అనిపించిన పాయింట్స్ ఏంది, ఈ వీడియోలో వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. ఈ ఫోన్ మీరు యూస్ చేస్తున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఫ్లాగ్షిప్ ఫోన్ తక్కువ రేట్కి వస్తుంది కాబట్టి చాలా మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. చేతిలో చాలా కాంపాక్ట్ ఉంటుంది, మీరు యూస్ చేస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బిల్ క్వాలిటీ కూడా సాలిడ్ ఉంటుంది. ఫ్రంట్ టు బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా అల్యూమినియం ఫ్రేమ్. ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ డే టు డే లైఫ్ లో మీరు యూస్ చేస్తున్నప్పుడు మంచి ఫీలింగ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ యూఐ కూడా దీనిలో ప్లస్ పాయింట్. చాలా మంది క్లీన్ యూఐ ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి పిక్సెల్ ఫోన్స్ చాలా బాగుంటాయి. స్మూత్ ఉంటది, ఎటువంటి చెత్త ఉండదు. ఇంకొకటి అప్డేట్స్ ఇచ్చేదే గూగుల్. సో దీనిలో మీకు 7+7 అప్డేట్స్ అయితే వస్తాయి. 7 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 7 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇంకా మీకు 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ దీనిలో వస్తాయి. ప్రెజెంట్ ఇది ఆండ్రాయిడ్ 16 పైన రన్ అవుతుంది. అంటే ఒక ఆండ్రాయిడ్ 22 వరకు అయితే మీకు దీనిలో ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ దీనిలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కెమెరాస్. సో ఎవరైతే స్టిల్ ఫోటోగ్రఫీస్ ఎక్కువ దిగుతూ ఉంటారో, ఫొటోస్ ఎక్కువ దిగుతూ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ కెమెరా అని చెప్పొచ్చు. 40,000 లోపు. దీనిలో టెలిఫోటో లెన్స్ ఉండదు. సాఫ్ట్వేర్ సహాయంతో వీళ్ళు పోర్ట్రేట్ ఎఫెక్ట్ అయితే వీళ్ళు తీసుకొస్తారు. డే లైట్లో బాగుంటాయి, లో లైట్లో కొంచెం నాయిస్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా కెమెరా కోసమే ఒక ఫోన్ తీసుకోవాలి అనుకుంటే 40,000 రూపాయల లోపు ప్రెజెంట్ మార్కెట్లో ఇది బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. కొన్ని శాంపిల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వీడియో పరంగా కూడా ఆ ప్రైస్కి బాగానే ఉంటుంది 35,000 రూపాయలకి. సో శాంసంగ్ వీటితో కంపేర్ చేస్తే కొంచెం తగ్గిద్ది. ఓవరాల్గా కెమెరా కోసం మీరు ఒక ఫోన్ చూస్తుంటే ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. కొత్తగా ఏ ఫీచర్స్ వస్తూ ఉంటాయి కదా, దీనిలో అప్డేట్ చేస్తూనే ఉంటారు, అప్డేట్ ఇస్తూనే ఉంటారు వీటిల్లో. అది కూడా ఒక ప్లస్ పాయింట్. అంటే ఇది ఒకటే వేరియంట్ లో వస్తుంది. 12GB ర్యామ్, 256GB మోడల్. సో ఒకటే వేరియంట్, మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే ఇస్తున్నారు. 512GB కూడా ఇచ్చుంటే బాగుండేది, ఎవరైనా ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఉండేది కదా. ఇంకా నెక్స్ట్ దీనిలో మైనస్ పాయింట్స్ విషయానికి వెళ్ళిపోదాం. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. సో ఆ ప్రైస్ కి మనం 1.5K AMOLED డిస్ప్లే అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ బెజల్స్ కూడా 20,000, 30,000 రూపాయల ఫోన్స్ లో మనకి ఇంకా థిన్ బెజల్స్ అయితే మనకి ఫోన్స్ అయితే ఇస్తున్నారు. ఇది LTPS ప్యానల్. సో ఇది ఫ్లాగ్షిప్ ఫోన్ కనుక LTPO ప్యానల్ ఇచ్చుంటే బాగుండేది ఆ ప్రైస్కి. సన్లైట్ విజిబిలిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. ఇది మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎండ ఉంటే ఎండలో యూస్ చేయలేరు, కొంచెం బ్రైట్నెస్ కొంచెం తక్కువగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇది Tensor G4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో గేమింగ్కి అయితే పనికిరాదు, చిన్న గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. అందులో కూడా మీరు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ నోటీస్ చేస్తూ ఉంటారు. హెవీగా మీరు కెమెరాస్ యూస్ చేసినా, హెవీగా గేమ్స్ ఆడినా వార్మ్ ఫీలింగ్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అంటే కాలిపోతూ ఉంటుంది పట్టుకున్నప్పుడు. కొంతమంది BGM అడుగుతారు, 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు పర్ఫార్మెన్స్ పరంగా. డే టు డే లైఫ్ లో అయితే బాగానే ఉంటుంది. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 4700 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. 27 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 watt తో మీరు ఛార్జింగ్ చేస్తే 1-20 నిమిషాల టైం అయితే తీసుకుంటుంది. బాక్స్ లో అయితే మీకు ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఇవ్వరు, స్క్రీన్ గార్డ్ ఇవ్వరు, కేస్ ఇవ్వరు. ఇవన్నీ మనం సపరేట్ గా కొనుక్కోవాలి. మళ్ళీ అదొక ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. 5,000 రూపాయల వరకు మీరు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అంటే ఇది UFS 3.1 తో వస్తుంది. అట్లీస్ట్ UFS 4.0 ఇచ్చినా బాగుండేది ఆ ప్రైస్ రేంజ్ లో. ప్రైస్ ఎక్కువ పెట్టారు కాబట్టి మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు దీన్ని వైఫై పైన యూస్ చేస్తే 6 to 7 hours వరకు అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. మొబైల్ డేటా పైన యూస్ చేస్తే 5 గంటల వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ మీరు యూస్ చేయాలి అంటే స్క్రీన్ ఆన్ టైం 5.5 hours నుంచి 6 hours మధ్యలో అయితే వస్తుంది. మీడియం యూజర్స్ కి అయితే సరిపోద్ది. హెవీగా మీరు ఫోన్ యూస్ చేసేవాళ్ళు అనుకుంటే ఈవినింగ్ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ ఫోన్లో ఇవి ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్. ఈ మైనస్ పాయింట్స్ మీకు ఫరక్ పడవు అనుకుంటే ఈ ఫోన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు 35,000 రూపాయల దగ్గర. ఇదైతే మంచి ప్రైజింగ్ అయితే వస్తుంది 35,000 రూపాయల దగ్గర. సో పిక్సెల్ ఫోన్ కోసం ఎవరైనా చూస్తుంటే ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు పిక్సెల్ ఫోన్స్లో. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్ళిపోతే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బై ఫ్రెండ్స్.